డొంకలు అందులోకి చూడండి వీటికే అనమాట. ఇదే కాదు నిన్న చూపించాను కదా ఇషాను, ఏది నీ ఎగ్ చూపించు. అంత బ్రౌన్ గా ఉందేంట్రా, ఎందులో ఉడకబెట్టారు? నోట్లు వెళ్తాయో నాటకాలు ఆడతాయో. రమ్మని చెప్పా బాగాలేదురా. ఈ సింగిల్ డబ్బా మా ఇద్దరికి షేరింగ్ అనమాట. ఇంక అందుకే ఈ మూతలో నేను, డొక్కులో మనోడు. ఏది కావాలమ్మా నీకు? ఈ వీధిలో ఈ ఒక్క స్టాల్ ఓపెన్ గా ఉందనమాట. కాకపోతే ఇక్కడ అంతా పోర్క్ ఐటమ్ ఉంది. తలనొప్పిగా ఉంది, వేడివేడిగా కాఫీ తీసుకున్నాం ఇక్కడ. ఆ రోజు గాబరాకు పరిగెత్తిన దానికి ఈ రోజు దాకా తలపోటు వదలట్లేదు. ఓ చిన్న కప్పు తీసుకుందాం వేడివేడిగా చాలు. నాన్న ఇవన్నీ కాఫీ తీసుకున్నా, ఇది కూడా బిల్ వేయించండి. హాట్ కాఫీ. ఇవి కూడా ఇవేనా మీకు? ఇవేనా కావాలి, ఇంకేమైనా కావాలా? సరిపోతాయా? ఓకే అండి, ఇంటికి వెళ్ళిపోదాం. ఈ ఇంటికి కాదురండి, ఇల్లు నామరూపాలు లేవు అసలు. ఇల్లు అనుకున్నారు కదా ఇండియా. వెళ్ళిపోదామని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. మరి ఇంకో ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇంటికి వెళ్ళలేము. ఆ ఇంటి పరిస్థితి చూసారు కదా, అప్పుడే దారుణంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి చూస్తే అసలు ఇంకెంత దారుణంగా ఉంటుందో అది మనం చెప్పలేము. హౌస్ ఓనర్ తో అయితే ఇలా మాట్లాడుతున్నాము, ఇల్లు అయితే ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నాం అని. చూడాలి. ఇప్పుడు ఇల్లు అంటే బయట కూడా కొంచెం దొరకడం కష్టం లాగే ఉంది. సో టవర్ అయితే లిఫ్ట్ బెల్ట్ అయిపోయి ఇంకా నయం. వరకు లిఫ్ట్ ఎక్కేద్దాం అన్నాను కదా. మన ఇల్లే ప్రాబ్లం ఏమో అనుకుని నేను అన్నా అనమాట. గబగబా లిఫ్ట్ లోకి వెళ్ళి మీద కన్స్ట్రక్షన్ రీఫర్బిషింగ్ అవుతుందేమో, వాళ్ళు ఏదైనా తప్పు చేశారేమో, అది మన స్లాబ్ మీద పడిపోతుందేమో అనుకుని చెప్పి మేము కంప్లైంట్ ఇద్దాం, లిఫ్ట్ ఎక్కేద్దాం అనుకున్నాం. ఎర్తకువే కానీ అస్సలు ఈయనైతే వర్క్ చేసుకుంటున్నారు అనమాట. ఇంక సడన్ గా పరిగెత్తుకుని వచ్చారు. సో అంతే మైండ్ లో తప్ప అసలు ఎంత జరుగుతుందని అయితే అసలు అనుకోలేదు. భూకంపం అయితే అసలు మా మైండ్ లోనే లేదు. కిందకు వచ్చిన దాకా జనాలందరం చూసిన దాకా కూడా మాకు అసలు భూకంపం అనుకోలేదు. ఆ రోజు గాలి కూడా ఇంట్లోకి చాలా దారుణంగా వచ్చింది. మెయిన్ చాలా మంది ఒకేసారి ఇల్లు మారదాం అనుకుంటున్నారు కదా, సో కొంచెం కష్టం అవుతుంది అనమాట ఎత్తుక్కోవడం అనేది. కాంపిటీషన్ అయిపోయింది. మళ్ళీ మనం సేఫ్ గా ఫీల్ అయ్యి ఇల్లు దొరకడం కష్టం. ఎందుకంటే అన్ని ఇల్లు అలాగే క్రాక్స్ తో అన్ని అరౌండ్ 100+ కండోస్ ఇలా క్రాక్స్ ఐడెంటిఫై చేశారు. ఏ ఇల్లు సేఫ్ గా ఫీల్ అవ్వలేము మేము. కానీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాంలేండి అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి, వీలైనంత మట్టుగా. పిల్లలు పాపం ఇందాకలే ఆకలి అన్నారు అనమాట. స్నాక్స్ ఎంతసేపు ఆగవు కదా, ఇంకా బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఈయన దగ్గర డబ్బులు తీసుకుందాము క్యాష్ కార్డ్ తెచ్చుకోవడానికి. ఈరోజు ఏటో మా హోటల్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్లు ఏవి ఓపెన్ చేసి లేవన్నమాట. ఇంకా అందుకే చాలా దూరం రావాల్సి వచ్చింది ఫుడ్ కోసం. ఇంకా మోస్ట్లీ ఫుడ్ అంతా బయటే అనమాట. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అంతా బయటే. అక్కడెక్కడో మూల క్యాష్ కార్డ్స్ ఇస్తున్నారు అంటున్నారు. ఈ మాల్లో ఫుడ్ కోర్ట్ ఎతకడానికే మాకు చాలా టైం పట్టింది. ఫుడ్ కొనాలంటే ఈ సిస్టమ్ లో టోకెన్ తీసుకోవాలంట. ఇక్కడ కూడా అంత ఫుడ్ సెల్ఫ్ సర్వీస్ లాగే ఉంది. ఈయనేమో స్టైల్ గా డబ్బులు ఇచ్చి కార్డు తెచ్చిమన్నారు. ఇక్కడ ఎవరో మనుషులు ఇస్తారు అనుకున్నాను నేను. మెషిన్ దొరికిపోయాను. ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటది. పెడదాం ఇక్కడ క్యాష్. మెషిన్ పేచి పెడుతుంది. సీల్ నోట్ కావాలి కదా, నోట్లు వెళ్తాయో నాటకాలు ఆడతాయో. ఏంటి డబ్బులు తీసుకుంది కానీ కౌంట్ చూపి. ఓకే ఓకే. 200 వేసిన వరకు. ఓకే, ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఇంకో నోట్ పెట్టాలన్నమాట. వెంటనే పెట్టకూడదు, క్లమ్సీ అయిపోతుంది. నోట్ కానీ స్టక్ అయిందంటే ఇంక అంతే సంగతులు. కన్ఫర్మ్ చేసేద్దాం చాలు. 300 బాట్ అందాలకి. ఓహో, వీళ్ళు కార్డు కూడా ఇవ్వలేదు, ఈ టోకెనే ఇస్తున్నారు ఇంకా ఫుడ్ కి. తడిచేలు కానీ తగిలిందంటే నానిపోద్ది QR కోడ్. బిల్లులు పోయి ఫుడ్ తీసుకున్న దగ్గర ఈ QR కోడ్ స్కాన్ చేయాలంట. ఒకవేళ ఇందులో డబ్బులు మిగిలిపోతే ఎలాగో అట్టించి వచ్చి చూద్దాం. అది ఈ ఫుడ్ స్టాల్స్ తో ఏది కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. జాగ్రత్తగా ఎత్తుకుందాం మన ఫ్రైడ్ రైస్ ఎక్కడ ఉందో. ఏదో చెక్క పాటలు పెట్టారు, బాగున్నాయి అసలు. ఫ్రై చేస్తున్నారు ఏదో. మనం తినగలిగే ఫుడ్ ఏదో ఎత్తుక్కొని వెళ్ళిపోవడం. అలాగా రోస్టెడ్ బాతులు బాగా ఏలబెట్టారు. ఏటో ఈ బాగా ఫ్రై అయిన చికెన్ ఐటెంలు అవి తప్ప ఇంకేం తినలేకపోతున్నాం బయట. రోజు తిని నోరు అదొకలా అయిపోయింది. ముందు పిల్లలు ఏం తింటారో అడుగుతాం ఫస్ట్. ఇంకో మన వాళ్ళు ప్లేస్లు ఉండవు అని చెప్పి అక్కడ కూర్చున్నారు. ఎక్కడ ఖాళీ లేదు అసలు. తాయోళ్ళు ఇళ్లలో వండుకోవడం తక్కువ కదా, బయట ఎక్కువ తింటారు. ఇదిగోండి ఇషాన్ ఇటు వచ్చిదా కూర్చో. ఇంకొని కార్ ఇది పట్టుకొని ఫుడ్ తెచ్చేయండి. నేను ఏది పడితే అది కొనేస్తే తిడతారు మళ్ళీ. ఇంక అందుకే ఆయనకి ఇచ్చాను టోకెన్. ఇషు తల్లి నువ్వేం తింటావు? ఇషు బంగారం నువ్వేం తింటావు? సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే. ఇది చూసి నిజం ఫిష్ ఏమో అనుకున్నాను అనమాట. చూడటానికి అలాగే మెరుస్తుంది అసలు, రియల్ ఫిష్ లాగా ఫ్రెష్ ఉంది చూస్తుంటుంటే. ఈ ప్లేస్ కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇటు పక్క అయితే ఇంతకుముందు ఎప్పుడు రాలేదంతా. ఇంటి భోజనం తిని ఎన్ని రోజులు అయిందో. ఈ లేకుండా కుంపట్లు పెట్టేసి చిన్న బుడ్డీలు పెట్టేశారు, మట్టి పోట్లు. ఎత్తరగా లైన్లో ఏవో ఉడకబెడుతున్నారు అనమాట. వెరైటీ ఉంది. ఎక్కడేం దొరుకుతుందా అని ఎత్తుక్కుంటున్నాం అనమాట. అలాగా ఈ థాయ్ ఆవిడ జ్యూసు మీదగట్ట పంపించుకుంటారేటో. ఓహో ఎంత బాగుంది చూడండి అసలు. ఇది
ఇదేదో మంచి డిజైనర్ పీస్ లో ఉంది. ఇత్తడిదే ఇది కూడా, ట్రే పెద్దది. కప్స్ లో స్వీట్ ఏదో పెట్టారు. అబ్బా ఈ పెప్పీస్ ఎంత బాగున్నాయి అసలు. చక్కగా కవల పిల్లలు ఉన్నాయి. మంచిగా జుబ్బాలు వేసి బండి మీద తిప్పుతున్నారు వీటిని. ఏంటి ఇవి రియల్ చికెన్ బొమ్మలా? ఇవి బొమ్మలు. ఈ ఫ్రైడ్ చికెన్ తో ఒక రైస్ తీసుకుందాము. థ్యాంక్ యూ కా. ఏది కావాలమ్మా నీకు? అసలు మార్నింగ్ తిన్న ఫుడ్ కోర్ట్లో అయితే చాలా బాగుంది. కాకపోతే అది క్లోజ్ చేస్తారనమాట. ఈవినింగ్ 4 o'clock క్లోజ్ చేస్తారు. డిన్నర్ ఉండదు అక్కడ. ఇంకా అందుకే ఎన్నో రోడ్లు దాటి యూటర్న్ తిరిగి మరీ ఇక్కడికి రావాల్సి వచ్చింది ఈ మాల్కి. లక్కీగా ఇక్కడ ఫుడ్ ఉంది. ఇషాను ఏది నీ ఎగ్ చూపించు. అంత బ్రౌన్గా ఉందేంట్రా? ఎందులో ఉడకబెట్టారు? మనోడికి పాపం ఏది లేకపోయినా కానీ ఎగ్స్తో సరిపెట్టుకుంటాడు అనమాట. ఆడు ఎగ్ అంటే ఇష్టం చాలా. ఆడికి నాటుగుడ్డైనా రంగుతో ఉండదురా. కలర్ అంటే బానే ఉందా? చూడండి అందరూ ఈ అవుట్స్కట్స్ లోకి వచ్చినట్టున్నారు. ఇక్కడ హోటల్ రూమ్స్ కూడా బాగా గిరాకీ ఎక్కువైపోయింది. లక్కీగా మా ఫ్రెండ్స్ ముందుగా బుక్ చేస్తారు కాబట్టి సరిపోయింది. కరెక్ట్గా 3 rooms ఉంటే 3 rooms అలా దొరికాయి అనమాట. వెంటనే బుక్ చేసుకుని ఇక్కడ వచ్చాము. ఆ ఎగ్ సోయా సాస్ లో ఉడకబెడతారట. ఇంక అందుకే ఆ కలర్ వస్తుంది అంటున్నారు. మనోడికి నచ్చిందంటే గ్రేటే. అందరికీ చక్కగా మంచిగా మనసులు కుదిరి పడినట్టు ఉన్నాయి. కొంచెం చక్కగా ధీమా కూర్చున్నారు. ఈ డిజాస్టర్ జరిగిన సెకండ్ డేకే మొత్తం అన్నీ ఓపెన్ చేస్తారు. ఎక్కడ మొత్తం చూడండి అన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నాయి. ఇదేటో గడ్డిలా కనిపిస్తుంది. హ్యాండ్ బ్యాగుల షాప్ అనుకుంటారు. బ్యాగులు బాగున్నాయి. కొనమందాం అంటే బీపీ వచ్చేది దీనికి. మరి గట్టిగా అడిగితే బుర్రగట్ట పోయిందేడని అడుగుతారు. అసలే నెక్స్ట్ ఏంటో ఎలా ఉంటుందో ఏం చెయ్యాలో అన్న ఆలోచనలో ఉన్నారనమాట. ఈ టైంలో అసలు కదపకూడదు. ఈ మాల్స్ అవి వేరంగా క్లోజ్ చేస్తున్నారు అనమాట. ఇలా జరిగింది కదా. సో కొన్నాళ్ళ వరకు అయితే కొంచెం ఎర్లీగా క్లోజ్ చేస్తున్నారని చెప్పి షాప్స్ కూడా మూసేస్తున్నారు. షట్టర్స్ వేసేస్తున్నారు. మెయిన్ మన ఫుడ్ పడక నీరసం వచ్చేస్తుంది. ఉండే రిసార్ట్ అయితే బాగుంది కానీ చిన్న కిచెన్ ఇచ్చినా సరిపోయేది. అసలు చూడాలి. ఈయన వెతుకుతున్నారు ఆల్రెడీ. ఏదైనా మంచిగా దొరికితే ఇంకా అక్కడికి వెళ్ళిపోవడమే. మేము ఇక్కడికి రావడమే చాలా లేట్ అయిపోయింది. ఫుడ్ తినేసిన తర్వాత చక్కగా షాపింగ్లా చేద్దాం అనుకున్నాము. చిన్నవి మామూలుగా ఈ పిల్లలకి నైట్ వేర్ లాగా అలాగా. ఎందుకంటే సూట్ కేసులు మనం పట్టలేదు అనమాట. లగేజ్ బాగా ఎక్కువైపోయింది. చేతికి ఏది దొరుకుతుంది పెట్టేయడం. అలాంటి చిన్నవి ఏమైనా కొందామంటే ఇంకా షాపులు మూసేస్తున్నారు. ఇంకా బయలుదేరిపోదాం అనుకుంటున్నాము ఇక్కడ నుండి. ఈరోజు ఇక్కడ మా రూము వెకేట్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ కూడా కొంచెం చుట్టుపక్కల అంతా డొంకలు అందులోకి చూడండి. వీటికే అనమాట. ఇదే కాదు నిన్న చూపించాను కదా. వీళ్ళు ఫుడ్ దానికి వచ్చారు. ఈరోజు వెకేట్ చేసేయాలి. 12కి చెక్అవుట్ చేయాలన్నమాట. కాబట్టి ఫాస్ట్గా తినేయాలి. 7 నిమిషాలు. ముగ్గురు ఇంకా ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఇంకా అస్మాన్ నలుగురు కలిసి బయటకు తిరగలేకపోతున్నాం అనమాట. గేర్లు ఉన్నాయి. ఈ పక్కింటి తన దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. ఆ పిల్ల దగ్గరికి. బాబుదా డాడీ ఫుడ్ తెచ్చారు. ఇషాన్ వచ్చిందండి ఒకే రకమైన ఫుడ్. అందులోకి ఏంటంటే ఇక్కడ కొన్నిసార్లు దా ఫాస్ట్ గా ఆ పక్కన చేతులు పెట్టకు సరే అలా నెమ్మదిగా. దా డాడీ ఫ్రైడ్ రైస్ ఇచ్చారా తినద్దు కదా. నేను నిన్న ఇక్కడ చూపించాను కదా పాంపోర్ అనేది. అది అక్కడ కూడా ఉంది అటు పక్క. ఎందుకంత సాహసం అని ఇంక ఈరోజు హోటల్ వెకేట్ చేస్తున్నావు. ఇగో ఈ పక్కదానికి కూడా సేమ్ అలాగే ఉంది. నువ్వు రైట్ నువ్వు వస్తావా రావా? 1 2 రమ్మని చెప్పా. బాగాలేదురా. ఇగోండి ఇక్కడైతే ఈ కిందే ఉందన్నమాట. ఇగోండి ఇక్కడ చాలా పెద్దది. అసలు ఎంత వేసి పాములో కానీ ఇగోండి ఆ మూల వరకు. ఇంకా ధైర్యం సరిపోవట్లేదు. ఇంకా లాస్ట్ వీడియోలో ఫ్రెండ్స్ చూసారనమాట. అది ఎందుకంత భయపడుకొని అక్కడ ఉండడం. మాది ఇన్స్పెక్షన్ అయిపోయింది. అందాకలకి మా ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉండి ధైర్యం వచ్చిన తర్వాత అప్పుడు ఎదురుగా అని చెప్పి అన్నారనమాట. ఇంక అందుకే ఇక చెక్అవుట్ చేస్తున్నాను ఇక్కడ. ఏమన్నా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ రైసే ఇంకా లంచ్ రైస్ డిన్నర్ రైసే. ఏదో ఒకటి దొరికిందే మహాప్రసాదం. ఈ డబ్బా ఒకటి మా ఇద్దరికి షేరింగ్ అనమాట. ఇంకా అందుకే మూతలో నేను డొక్కులో మనోడు ఫినిష్ చేసేయాలి. ఓకేనా? మనోళ్ళు అన్నం ఎదురుగా ఉన్నప్పుడు తింటారు అనమాట. నాటకాలు ఆడతారు. లేనప్పుడు మాత్రం గోల్ పెట్టేస్తారు. ఇంకా తిండి ఏదో శుభ్రం తినేయాలి. అస్సలు వదలకుండా తిను. మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళినంతప్పుడు దారిలో ఎక్కడ ఆగడం అవ్వదు. చూడండి ఇంక లోపల ఏమైనా మర్చిపోయినా చేసినా చూసుకొని వచ్చాడు చార్జెస్ అవన్నీ. ఈ లగేజ్లన్నీ అటు ఇటు మోసేసరికి సరిపోతుంది. మన పుట్టం మాత్రం ఎంత బాగా సాయం చేస్తుందో. ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలంటారు. ఇందుకేనేమో
గంట నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాను, ఎంతకీ రావట్లేదు సిటీ. ఇగోండి ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. మొన్న మా హోమ్ టూర్ వీడియోలో మీరు చూసారో లేదో, బెడ్రూమ్లో నుంచి ఒక పెద్ద బ్రిడ్జ్ చూపించాను కదా, అది ఇదే అనమాట. రివర్ మీద ఉంటుంది కరెక్ట్గా. ఈ బ్రిడ్జ్లు కొంచెం సేఫే అంటున్నారు. మామూలుగా ఎంత పెద్ద భూకంపం వచ్చినా కానీ అంత బేగా ఎఫెక్ట్ అవ్వని బ్రిడ్జెస్ ఇవంట. మొన్నటి భూకంపానికి అయితే ఇలాంటి బ్రిడ్జ్ మామూలుగా ఊగలేదు. ఇంకో మా బిల్డింగ్ ఇక్కడ నుండి కనిపిస్తుంది అలా చివారన. ఈ రివర్ సైడ్ టవర్సే బాగా ఎఫెక్ట్ అయ్యాయి, కానీ రోడ్ సైడ్ టవర్ మాత్రం సేఫ్ గానే ఉందంట. అందుకే మా ఫ్రెండ్ వచ్చి ఈ బిల్డింగ్ అయితే మరీ దారుణం, మామూలుగా ఊగలేదు అనమాట. ఫుల్ ఊగిసింది ఏదో పూడినట్టు. ఇదిగోండి ఎక్స్ట్రాగా పైన ఒక పలకలా వచ్చింది కదా బయటికి, అది స్విమ్మింగ్ పూల్. వాటర్ తెగపడిపోయింది కిందకి. ఏంటో ఫ్రెండ్ వాళ్ళందరూ మళ్ళీ బిల్డింగ్ దిగిపోమని చెప్పారంట. ఇలాగా మళ్ళీ చిన్నగా రావచ్చు ఎర్త్క్వేక్, జాగ్రత్తగా ఉండండి అని చెప్తే అందరూ మళ్ళీ బిల్డింగ్లు దిగిపోయాయని చెప్తున్నారు. భయపెట్టడం కాదు కానీ అస్తమాన్ బిల్డింగ్లు దిగి బిల్డింగ్ ఎక్కాల్సి వస్తుంది.